వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF భారీ షాక్ ఇచ్చింది. బెయిలౌట్ లో భాగంగా ఆ దేశానికి ఇవ్వడానికి ఆమోదం తెలిపిన $1 బిలియన్ నిధుల మంజూరుకు IMF తాజాగా 11 షరతులు విధించింది. దీని ప్రకారం పాకిస్తాన్ కు నిధులు ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆమోదం పొందాలి. విద్యుత్ సర్ఛార్జ్ పెంపు తప్పనిసరి. వాడిన కార్ల దిగుమతిపై ఆంక్షలను సడలించాలని IMF సూచించింది. వ్యవసాయంపై పన్నులు వేయాలని సూచించింది. ఇవన్నీ అమలు చేయాలనే దేశ ప్రజలపై పన్నుల భారం తప్పదు. ఇదే జరిగితే ప్రజా వ్యతిరేకత తప్పదు. మరోవైపు భారత్తో ఉద్రిక్తతలు మంచిది కాదంటూ చురకలంటించింది IMF. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు పెద్ద షాకే ఇచ్చింది అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. బెయిలౌట్ కార్యక్రమంలో భాగంగా ఆ దేశానికి ఇవ్వడానికి ఆమోదం తెలిపిన $1 బిలియన్ విడుదల చేయాల్సి ఉంది. భారత కరెన్సీలో ఇది దాదాపు 8,540 కోట్లు. అయితే ఇందుకోసం తాజాగా 11 షరతులు విధించింది. పాత వాటితో కలిపి మొత్తం షరతుల సంఖ్య 50కి చేరుకున్నాయి. అంతేకాకుండా భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాకిస్తాన్కే ఎక్కువ సమస్యలొస్తాయని, దేశంలో ఆర్థిక ఇతర సంస్కరణల లక్ష్యానికి ముప్పు కలిగిస్తాయని చురకలంటించింది. ఇదే విషయాన్ని IMF విడుదల చేసిన స్టాఫ్ లెవెల్ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గత 2 వారాల్లో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. అయితే స్టాక్ మార్కెట్ సాపేక్షంగా లాభాల్లోనే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాక్ రక్షణ బడ్జెట్ 2,414 ట్రిలియన్లుగా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 252 బిలియన్లు లేదా 12% ఎక్కువ. మే నెల ప్రారంభంలో భారత్తో ఘర్షణ తర్వాత పాక్ సర్కార్ 2.5 ట్రిలియన్లు లేదా 18% ఎక్కువ బడ్జెట్ కేటాయించనుంది అని IMF తన నివేదికలో పేర్కొంది. IMF విధించిన షరతుల ప్రకారం 2025 జూన్ నాటికి IMF ఒప్పందానికి అనుగుణంగా 17.6 ట్రిలియన్ల బడ్జెట్ ని పార్లమెంట్ ఆమోదించాలి. విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జిని పెంచాలి. 3 ఏళ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతిపై ఉన్న పరిమితులను తొలగించాలి. పాకిస్తాన్లోని 4 ప్రావిన్స్లు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. పన్ను రిటర్న్ ప్రాసెసింగ్, పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, నమోదు, కమ్యూనికేషన్ క్యాంపెయిన్ సమ్మతిని మెరుగుపరచడానికి వ్యూహాల కోసం ఒక కార్యాచరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని IMF ఆదేశించింది. మరో కొత్త షరతు ప్రకారం IMF నిర్వహించిన గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఒక పరిపాలనా కార్యాచరణ ప్రణాళికను ప్రచురించాలి. కీలకమైన పరిపాలనా లోపాలను పరిష్కరించడానికి సంస్కరణ చర్యల్ని బహిరంగంగా గుర్తించడం ఈ నివేదిక ఉద్దేశం. 2027 తర్వాత ప్రభుత్వ ఆర్థిక రంగ వ్యూహాన్ని, 2028 నుంచి సంస్థాగత నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ఆదేశించబడింది. ఇంధన రంగంలో 4 కొత్త షరతులు ప్రవేశపెట్టారు. ఇంధన టారిఫ్లను వ్యయ రికవరీ స్థాయిల్లో నిర్వహించడానికి ఈ ఏడాది జూలై 1 నాటికి వార్షిక విద్యుత్ టారిఫ్ రీబేసింగ్ నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. అలాగే ఫిబ్రవరి 15, 2026 నాటికి ఇంధన టారిఫ్లను వ్యయ రికవరీ స్థాయిల్లో నిర్వహించడానికి అర్ధవార్షిక గ్యాస్ టారిఫ్ సర్దుబాటు నోటిఫికేషన్ జారీ చేయాలని నివేదిక తెలిపింది. ప్రత్యేక సాంకేతిక జోన్లు, ఇతర పారిశ్రామిక పార్కులు, జోన్లకు సంబంధించిన అన్ని ప్రోత్సాహకాలను 2035 నాటికి పూర్తిగా దశల వారీగా రద్దు చేయడానికి నిర్వహించిన అంచనా ఆధారంగా పాకిస్తాన్ ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా IMF షరతు విధించింది. ఈ నివేదికను ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయాలి. చివరగా వినియోగదారులకు అనుకూలమైన షరతులు వాణిజ్యపరంగా వాడిన మోటారు వాహనాల దిగుమతిపై అన్ని పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేయడానికి అవసరమైన అన్ని చట్టాలను పార్లమెంటుకు సమర్పించాలని IMF పాకిస్తాన్ను కోరింది. ప్రస్తుతం 3 ఏళ్లలోపు కార్లను మాత్రమే దిగుమతి చేసుకోవటానికి అనుమతి ఉంది. IMF సూచించిన షరతులను ఆమోదిస్తే పాకిస్తాన్ ప్రజల మీద పన్నుల భారం తప్పదు. ఇదే గనుక జరిగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. పహల్గామ్ ఉగ్ర ఘటన నేపథ్యంలో పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో బెయిలౌట్ ప్యాకేజీ నిధులు విడుదల చేయొద్దని భారత్ ఇప్పటికే డిమాండ్ చేసింది. పాకిస్తాన్కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాల్ని ఏర్పాటు చేసి భారత్ పైకి ఎగదోస్తోన్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయటమే లక్ష్యంగా ఇండియా పావులు కదిపింది. మరోవైపు పాకిస్తాన్ IMF నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలతో కూడా భారత్ సమర్పించిన సంగతి తెలిసిందే.
దీంతో పాకిస్తాన్కు బెయిలౌట్ ప్యాకేజీపై ఐఎంఎఫ్ ఆలోచనలో పడింది. అయితే అమెరికా జోక్యంతో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ విదేశీ నిధులను పూర్తిగా దేశ అభివృద్ధి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్ను 2018 జూన్లో FATF తన గ్రే లిస్టులో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పొరుగు దేశం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్ర కార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్కు విముక్తి లభించింది. కోవిడ్ తర్వాత పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది. 50 ఏళ్ల క్రితం దక్షిణాసియాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న పాకిస్తాన్ పాలన బాగోలేకపోవటం, సైనిక నియంతృత్వాలు, టెర్రరిజాన్ని స్టేట్ పాలసీగా ప్రోత్సహించడం వల్ల అత్యంత పేద దేశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపడం, బలూచిస్తాన్లో తీవ్రమైన తిరుగుబాటు, దివాలా భయంతో రాజకీయ గందరగోళం ఏర్పడింది. 2023లో పాకిస్తాన్ జీడీపీ $350 బిలియన్ ఉంది. ఇన్ఫ్లేషన్ 38.50% పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. గ్రోత్ నెగటివ్గా మారటం, రిజర్వులు కేవలం 5 వారాల ఇంపోర్టులకు సరిపడా తగ్గడం, వడ్డీ రేట్లు 22% పెరగడంతో కుదేలైంది. ఇప్పుడు కేవలం $3.7 బిలియన్ రిజర్వులు మాత్రమే మిగిలాయి. అయితే దాదాపు 5 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో ఉండటం వల్ల లోన్స్ పొందటం కష్టమైంది. ఈ దెబ్బకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 2023 వేసవిలో దివాలా అంచుకు చేరింది. పాకిస్తాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు. ఈ దేశ ఎకానమీ దివాలా అంచులకు జారుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా తర్వాత దాని ఎకానమీ కుప్పకూలింది. ఇప్పటికీ లోన్స్ పై ఆధారపడి నడుస్తోంది. భారత్తో సైనిక సంఘర్షణ చిన్నదైనా నియంత్రించే స్థాయిలో ఉన్నా పాకిస్తాన్ ఎకానమీ మరింత కుప్పకూలుతుంది అనటంలో సందేహం లేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. పాకిస్తాన్ అభివృద్ధి చెందాలంటే ముందుగా ఉగ్రవాదాన్ని, కశ్మీర్ వివాదాన్ని మానుకుని ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై దృష్టి పెట్టారని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.